జిల్లాలోని బతికపల్లి గ్రామాన్ని నూతన రెవెన్యూ మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ బతికపల్లి మండల సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామ పంచాయతీ జనాభా సుమారు 8,000 కలదని, దీనికి అనుబంధ గ్రామంగా పుల్లయ్యపల్లి, కొండాయపల్లి ఆవాస గ్రామాలు కలవని, పాలనా సౌలభ్యం కొరకు రెవెన్యూ మండలం ఏర్పాటు చేయటకు అనువైన ప్రదేశం మరియు మౌలిక వసతులు కలవని, బతికపల్లి గ్రామాన్ని రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ కి ఇచ్చిన వినతి పత్రంలో సాధనా సమితి సభ్యులు కోరారు. ఈరోజు బతికపల్లి, ఆరవెల్లి, దోమలకుంట, సుద్దపల్లి, లింగాపురం నుంచి గ్రామానికి వచ్చేసిన మండల సాధన సమితి సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, బతికపల్లి పేడపల్లి మండలంలో ఉండే అతిపెద్ద గ్రామ పంచాయతీ, దాదాపు 8,000 జనాభా గలదు. గతంలో కొత్తగా మండల పరిషత్లు అయినప్పుడు 1983 లోపల ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రైమరీ గెజెట్ కూడా విడుదల చేసి అప్పుడు అర్ధాంతరంగా ఆపివేశారు. బతికపల్లి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారి సంవత్సరం ఆయన కక్ష సాధింపులో భాగంగానే అప్పుడు 83లో కూడా మండలం క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ 8 గ్రామాల ప్రజలు మండలి కావాలని ఆకాంక్షిస్తున్నారు. బతికపల్లి మండలం అయితే బతికపల్లి పరిసర గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మా మండల ఆకాంక్ష కూడా 1983 నుంచి ఉంది కాబట్టి ఒక మండల ఆకాంక్ష నెరవేర్చాలని ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్కి వచ్చినారు. దీనిపై బతికపల్లి మండలం ఏర్పరిచే దిశగా సాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ మరియు బతికపల్లి మండల సాధన కమిటీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ, నేను గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 1983 నుంచి బతికపల్లి మండలం అయ్యేది. మరి అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల కాలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మరి మండలం కావాలి, మరి పెద్ద గ్రామం, మరి ఎలాంటి అంటే సౌకర్యాలు లేకుండా కొన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మండలం అయితే మా గ్రామంతో పాటు చుట్టూ 8 గ్రామాలు డెవలప్ అవుతాయి. మాకు ఇప్పుడు దాదాపు 7 ఎంపీటీసీలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 7 ఎంపీటీసీలను తీసుకునే ఆధారంగా బతికపల్లి గ్రామంను మండలం చేయాలని చెప్పి మేము దీని ద్వారా ప్రజావానికి ఇవ్వడం, ఎందుకంటే గవర్నమెంట్కి చేరుతుంది, రేవంత్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారికి, మరి అలాగే ఇవాళ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి జీవన్ రెడ్డి గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇవాళ ఒక చిన్న మాటతోనే అనగానే ఇవాళ మా ప్రజల్లో ఎంతో చైతన్యం. వాళ్ళు ఎప్పటి నుంచో పోదాం అంటే మేము మామూలుగా జనరల్గా అవుతుంది కావచ్చు, చేస్తారేమో జీవన్ రెడ్డి గారి గ్రామం కాబట్టి అనుకున్నాం. మరి దీని మీద ఎలాంటి లేదు. మొన్న అల్లిపూర్ గ్రామం వాళ్ళు గ్రామస్తులు అడగగానే మరి దానికి మండల రెవెన్యూగా దాన్ని ప్రకటించడం జరిగితే మా గ్రామస్తులందరూ నిజంగా ఇబ్బంది పడుతున్నారు. మరి మనం కూడా వెళ్ళాలి స్వచ్ఛంగా అని చెప్పేసి వాళ్ళ పొద్దున 7 గంటల నుంచే లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గరికి అందరు రావడం జరిగింది. మరి వారిని కలిసినాం. వారు నిజంగా కూడా రేపు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. రేపు రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ పెట్టుకుంటూ మళ్ళీ మనం కూడా మీకు కూడా ప్రెస్ కూడా ఒక నోట్ రిలీజ్ చేస్తా అని చెప్పిండ్రు. దాన్ని ఆధారంగా చేసి మాకు ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే దాంట్లోనే మాకు మండలి కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ ప్రజావాణి ద్వారా కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా గ్రామస్తులు 3 నుంచి ఈ మేజర్ గ్రామ పంచాయతీ మండలే పెగడపల్లి కన్నా ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇది అప్పుడు ఏదే పరిస్థితుల వల్ల పెగడపల్లి మండలం అవడం జరిగింది. ఇప్పటి వరకు మేము వెనుకబడే ఉన్నాం. ఇంకనన్నా ఇప్పుడు ఈ మా ప్రయత్నంతో ఖచ్చితంగా మండలి చేయాలని మీ అందరి తరఫున కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ప్రతి ఒక్కరికి మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. ఈరోజు బతికపల్లి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చీఫ్ విప్ అయిన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ బతికపల్లి అనేది చాలా పెద్ద గ్రామ పంచాయతీ. దాన్ని మండల్ చేయకుండా చాలా రోజుల నుంచి ఆగిపోవడం జరిగింది. దాంతో బతికపల్లి ప్రజలు మరియు ఆ బతికపల్లి గ్రామానికి సంబంధించిన 8 గ్రామాల ప్రజలు కూడా చాలా నష్టపోతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి రావాల్సిన అవకాశాలు రాలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మండల సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ 8 గ్రామాల వాళ్ళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ మండలి ఏర్పడే వరకు కూడా ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క గ్రామాల ప్రజలు మరియు ఈ ఏర్పడే వరకు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రామాలైతే ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఏదో ఒక అభివృద్ధి జరుగుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ముందుకు తీసుకెళ్ళి అయ్యే వరకు కూడా పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా అందరికీ కూడా కృతజ్ఞతలు.